తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిశక్తి స్వరూపిణిగా విలసిల్లుతున్న జగన్మాతకి పలు రూపాలు, వివిధ నామధేయాలున్నాయి. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా ఆమె మూలశక్తి, చిచ్చక్తి, మహాశక్తి. ఆగమాలు, పురాణాలు ఆ రూపాన్ని మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి పేర్లతో పిలిచాయి. జానపదులు ఆ శక్తి రూపాన్ని అంకాళమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, నాంచారమ్మ అని అనేక పేర్లతో వ్యవహరిస్తూ ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జానపదులు ఆరాధించే అమ్మవారి రూపమే ముత్యాలమ్మ. గ్రామదేవతగా ఊరూరా పూజలందుకునే ఆ తల్లి చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఓ దివ్యధామంలో వైభవోపేతంగా అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే స్వరూపం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి అనంత విలాసాలతో, విభూతులతో ముత్యాలమ్మ రూపం కూడా ఒకటి. ఆశ్రయించిన వారి పాలిట అనురాగవల్లిగా, కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ముత్యాలమ్మ తూర్పు కనుపూరు గ్రామంలో విలసిల్లుతోంది. జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ నేపథ్యంలోనిదే చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ వారి దేవస్థానం. నెల్లూరు నుండి చెన్నై వెళ్లే జాతీయ రహదారిలో గూడూరు నుంచి 46 కిలోమీటర్ల దూరంలో, అలాగే కోట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుపూర్ గ్రామం నెలకొని ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధానాలయం ముంగిట భారీ రాజగోపురం అమ్మవారి వైభవానికి ప్రతీకగా తేజరిల్లుతోంది. పంచ అంతస్తులతో పంచకలశయుక్తంగా ఉండే ఈ గోపురం అమ్మవారి పలు రూపాలు, లీలా విశేషాలను చాటి చెప్పే శిల్ప సమాహారంగా ఉంది. రాజగోపురాన్ని ఆనుకుని ప్రాకార మంటపం చతురస్రాకృతిలో ఉంటుంది. ఈ ప్రాకార మంటపంపై ఉన్న పలు శక్తి స్వరూపాలను భక్తులు దర్శించుకుంటారు. ఈ రాజగోపురం ముంగిట ముఖమంటపం ఉంటుంది. తన దివ్య మహిమలతో ఎందరో భక్తులకు ముత్యాలమ్మ కొంగు బంగారమై భాసిల్లుతోంది. ముత్యాలమ్మ వారి దివ్య సన్నిధికి భక్తులు, విశేషించి మహిళా భక్తులు పొంగళ్ళు, పసుపు జలాలతో అశేషంగా తరలివస్తారు. భక్తులు రాజగోపురం వద్ద నారికేళాన్ని సమర్పించి తమ మొక్కుబడులతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ముకుళిత హస్తాలతో అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనాపేక్షతో తరలివస్తారు. ప్రతి ఆదివారం, మంగళవారాలలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఆలయ లోగిలిలో ఉన్న విశాలమైన అశ్వత్థ వృక్షం కింద ప్రత్యేక శిలాఫలకముంది. ముఖమంటపంలో భారీ త్రిశూలం ఉంటుంది. ముగ్గురమ్మల మూలశక్తికి ప్రతిరూపంగా ఈ త్రిశూలం భాసిల్లుతోంది. ఈ త్రిశూలాగ్రానికి భక్తులు నిమ్మకాయలను అలంకరిస్తారు. ఇక్కడే అమ్మవారికి కొబ్బరికాయలు కూడా సమర్పిస్తారు. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా వైభవం ఆకట్టుకుంటుంది. పైకప్పుపై పద్మాకృతులు, సింహ గజాకృతులు కలగలిసిన విచిత్ర స్వరూపాల స్తంభాలు గోచరమవుతాయి.
మేలుకో దుర్గమ్మ మేలుకో మాయమ్మ తెలి మంచు కురిసేను మేలుకొనుమా. గర్భాలయంలో ముత్యాలమ్మవారు సర్వాలంకార శోభితంగా భక్తాభీష్ట వరదాయినిగా భాసిల్లుతోంది. చతుర్భుజాలతో పద్మాసన స్థితగా ఉంటుంది. అమ్మవారి మూలమూర్తికి 2 కోరలుండడం విశేషం. వీటిని యమదంష్టలుగా వ్యవహరిస్తారు. ఈ కోరలలో చిక్కుకున్న వారికి రోగాలు, బాధలు, సమస్యలు చుట్టుముడతాయి, నరక బాధను తలపిస్తాయి. ఈ అమ్మవారిని సేవించిన వారికి యమదంష్టలు దూరమవుతాయనే సంకేతార్థంలో ముత్యాలమ్మ ఈ కోరల్ని ధరించిందని భక్తుల నమ్మకం. అమ్మ ఉనికిని గమనించిన గ్రామస్తులు దశాబ్దాలుగా నిత్యం పొంగలిని నివేదించి ఏటేటా జాతరను నిర్వహిస్తున్నారు. 1942వ సంవత్సరంలో చిన్న కుటీరాన్ని అమ్మవారికి భక్తులు నిర్మింపచేశారు. 1980వ సంవత్సరంలో అమ్మవారికి నూతన బింబాన్ని ప్రతిష్ఠింపచేశారు. 1991వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని తమ పరిగణనలోకి తీసుకున్నారు. 1999వ సంవత్సరం మార్చి 4వ తేదీన ఆలయ దేవస్థాన జీర్ణోద్ధరణ పూర్తి అయి మహాకుంభాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆనాటి నుండి తూర్పు కనుపూరు ముత్యాలమ్మ వారి ఆలయంలో శాక్తేయ విధానంలో నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవాది పర్వాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. శివ శివ శుంభ నిశుంభ మహావదర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తూర్పు కనుపూరు ముత్యాలమ్మ వారికి ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర వేడుకలు ఆ మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా కొనసాగుతాయి. ఈ జాతర వేడుకలలో పలు ఘట్టాల్ని, కొలుపుల్ని నిర్వహిస్తారు. విశేషంగా వేలాదిగా భక్తులు ఈ సంరంభంలో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. తూర్పు కనుపూరు ఉగాది సందడి జాతరతో వెల్లివిరుస్తుంది. ఉగాది ముందు వచ్చే మంగళవారం ఇక్కడ జాతర శోభ మొదలవుతుంది. విద్యుద్దీప కాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. జాతర ప్రారంభ సూచికంగా గ్రామ పొలిమేరల్లో ఉండే గ్రామ సంరక్షణాదేవత పోలేరమ్మను ఆరాధిస్తారు. ఈ ఆరాధనను నిలుపు వేడుకగా వ్యవహరిస్తారు. మరుసటి రోజు యార, శ్రీ గురునాథస్వామి, అంకమ్మ దేవతల గ్రామ ఉత్సవాన్ని, గొల్లల వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. కపాలహారమాలిని త్రిశూలహస్తధారిణి మహోగ్రరూప
शुभङ्करी पाहि माम् మాతృశక్తి సర్వత్రా వ్యాపింపజేయడానికి జగన్మాత పలు రూపాలలో వ్యక్తమైంది. ఏ పేరుతో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మే.